హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈరోజు మనం సెట్ ఇండెక్స్ అండ్ రీసెట్ ఇండెక్స్ గురించి తెలుసుకుందామండి. ఈ సెట్ ఇండెక్స్ ఏంటంటే అండి, మన దగ్గర ఉన్న ఫెచ్ చేసిన డేటా సెట్ ఉంటుంది కదండి, అందులో మనకి పాండాస్ డిఫాల్ట్గా ఒక ఇండెక్స్ నెంబర్స్ని జనరేట్ చేసిద్దండి, 0, 1, 2 అని. సో వాటిని మనం రీప్లేస్ చేసి ఇంకొక ఏదన్నా మన దగ్గర ఉన్న ఒక కాలమ్ని తీసుకుని ఆ కాలమ్ని ఇండెక్స్ కింద చేంజ్ చేయొచ్చండి. సో ఆ ఫీజిబిలిటీ ఉన్న ఫంక్షన్ అండి సెట్ అండర్ స్కోర్ ఇండెక్స్ అనమాట. సో దీన్ని యూజ్ చేసి మనం కాలమ్ని ఏదో ఒక కాలమ్ని మనం ఇండెక్స్ కింద కన్వర్ట్ చేయొచ్చు అనమాట అండి. ఓకే, ఇక రీసెట్ గురించి వస్తే మనం కన్వర్ట్ చేసిన డేటా ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ రీసెట్ చేస్తే ఇంతకుముందు ఎలా ఉందో మనకి అలాగే వచ్చేస్తుంది అనమాట అండి. సో చేసి చూపిస్తానండి, ఒకసారి చెక్ చేయండి. సో మనకి ఫస్ట్ పాండాస్ని ఇంపోర్ట్ చేద్దాము. ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ. ఓకే, సో పాండాస్ని ఇంపోర్ట్ చేశాను. డేటా సెట్ ఇంతకుముందు మనం యూజ్ చేసాం కదండి ఇంతకుముందు క్లాస్లో. సో అదే డేటా సెట్ని మనం యూజ్ చేద్దామండి. సో డిఎఫ్ ఈక్వల్ టు పీడీ డాట్ రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి. సో డేటా సెట్ నేమ్ వచ్చి మర్జ్ ఒక్కసారి మనం నేమ్ చూద్దాము. ఓకే, మర్జ్ మోడల్ అండి, మర్జ్ మోడల్ డాట్ సిఎస్వి. ఓకే, మర్జ్ మోడల్ సిఎస్వి. సో ఇది రన్ చేస్తున్నానండి. ఈ డేటా సెట్లో మనకి ఏమేమి ఉన్నాయండి, ఇక్కడ మనకి ఐడి, బ్రాండ్ ఐడి, మోడల్, ర్యామ్, స్టోరేజ్, ప్రైస్. మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ చూసారా 0, 1, 2 ఈ ఇండెక్స్ నెంబర్స్ ఏంటంటే అండి మనకి డిఫాల్ట్గా పాండాస్ మన దగ్గర ఏ డేటా సెట్ని మనం యూజ్ చేసి రన్ చేసినా కూడా డిఫాల్ట్గా వాటి యొక్క రోస్ యూనిక్గా ఉండటం కోసం ఒక ఇండెక్స్ నెంబర్స్ని జనరేట్ చేసిద్ది అనమాట అండి. సో ఇండెక్స్ నెంబర్స్ని జనరేట్ చేసి మనకి ఇస్తుంది కూడా, అది 0 నుంచి స్టార్ట్ అవుద్ది. కానీ మన దగ్గర ఉన్న డేటాబేస్లో ఒకవేళ మన దగ్గర యూనిక్ నెంబర్స్ ఆల్రెడీ ఉన్నాయనుకోండి, ఏదన్నా యూనిక్ ఐడీస్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చూసుకుంటే ఈ చూడండి ఐడి కాలం యూనిక్గా ఉంది. సో ఈ యూనిక్గా ఉంది కాబట్టి మనకి దీని యొక్క యూజెస్ లేదు, మనకు అవసరం లేదు ఇవి. సో అలాంటప్పుడు ఇవి తీసేసి ఈ ఇండెక్స్ ప్లేస్లో ఈ ఐడిని పెట్టుకోవచ్చు అనమాట అండి. సో ఎలా పెట్టుకోవచ్చు అనేది చూపిస్తాను చూడండి. సో డిఎఫ్ ఈక్వల్ టు డిఎఫ్ డాట్ సెట్ అండర్ స్కోర్ ఇండెక్స్ అండి. సో సెట్ అండర్ స్కోర్ ఇండెక్స్ అని చెప్పి ఇక్కడ మనకి ఏ కాలం ఇండెక్స్ కింద కావాలి అనేది కావాలండి. ఏ కాలం ఇండెక్స్ కింద కావాలండి, మనకి ఐడి అనే ఇండెక్స్ కాలం కావాలి. సో ఇక్కడ మనం అట్రిబ్యూట్స్ చూస్తే షిఫ్ట్ ట్యాబ్ కొట్టి ఒకసారి చూస్తే చూడండి, కీస్ అని ఉందండి. కీస్ అంటే మనకి ఏ కాలంగా కావాలి. అలాగే డ్రాప్ అవుట్ ఉంది చూసారా, ఈ డ్రాప్ ఏంటంటే మనం ఏ కాలం అయితే ఇస్తామో ఆ ఏ కాలం అయితే అవసరం లేదో అది డ్రాప్ అయిపోవడం కోసం అనమాట అండి. సో మనకి ప్రజెంట్ మనకి ఐడి అని ఇస్తున్నాం. ఐడి ఇస్తుంటే దేని ప్లేస్లో ఇస్తున్నాము, డిఫాల్ట్గా క్రియేట్ చేసింది కదండి ఇండెక్స్, ఆ నెంబర్స్ ప్లేస్లో ఐడీస్ని ఇస్తున్నాం. అప్పుడు ఏమవుతుందంటే ఈ 0, 1, 2, 3 ఉన్నాయి చూసారా, ఈ డ్రాప్ అయిపోతాయి అనమాట అండి. చూడండి రన్ చేసి చూపిస్తాను. డిఎఫ్ ఇదిగోండి చూసారా, 1, 2, 3 0 నుంచి స్టార్ట్ అయినాయి ఇంతకుముందు ఇండెక్స్ నెంబరు, ఇప్పుడు 1 నుంచి స్టార్ట్ అయినాయి. అలాగా ఐడిని నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఇండెక్స్ వాల్యూస్ కింద కన్వర్ట్ చేసేస్తానండి. సో మిగతా అన్ని కాలమ్స్ లాగే ఉన్నాయి. సో అలాగా మనకి ఏ కాలం కావాలంటే ఆ కాలంని ఇక్కడ ఇచ్చి కీ ప్లేస్లో ఇచ్చి మనం దాన్ని ఇండెక్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకే, సో దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే అండి, ఇప్పుడు ఇందాక మనకి ఉన్న ఇండెక్స్ వాల్యూ ఏదైతే ఉందో అది మనం చూడాలంటే ఇందులో అవసరం లేదండి మనకు. అది ఎందుకు అవసరం లేదు అని అంటే మనకి కావాల్సిన డేటా ఎంతవరకే. సో అది అవసరం లేదు. సో అవసరం లేదు కాబట్టి అలాంటి సందర్భంలో మన దగ్గర ఉన్న దాన్ని ఇండెక్స్ చేసామంటే ఒక కాలం తగ్గిద్ది మనకి. సో తగ్గిద్ది కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది. అంటే ఇండెక్స్ నెంబర్స్ ఏదైతే ఉంటాయో ఇండెక్స్ నెంబర్ కింద ఒక కాలం చేసేస్తాం కాబట్టి మిగతా కాలమ్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గుతాయి కాబట్టి వాటిని ఈజీగా మనం అనాలిసిస్ చేయొచ్చు అనమాట అండి. ఓకే అండి. సో అలాగా సెట్ ఇండెక్స్ని యూజ్ చేసి ఏదో ఒక కాలంని ఇండెక్స్ కింద కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ మనకి అలా కాదు, నాకు ముందులాగే కావాలి అని అనుకున్నాం అనుకోండి. ఓకే, డిఎఫ్ ఈక్వల్ టు రీసెట్ ఇండెక్స్ అని వాడితే మనకి ఇంతకుముందు ఎలాగుందో సేమ్ అలాగే వచ్చేస్తుంది అనమాట అండి, రీసెట్ అండర్ స్కోర్ ఇండెక్స్. ఓకే, ఇది దీంట్లో మనం ఏ కీ పాస్ చేయకూడదు. ఓకే, పాస్ చేయకుండా ఉంటే మనకి ఇంతకుముందు ఎలా ఉందో ఇదిగో చూసారా, ఇంతకుముందు ఎలా ఉందో అన్నీ కూడా అలాగే వచ్చేస్తాయి.
సో మన డేటా పాత డేటా ఎలా ఉందో అలాగే వచ్చేస్తుంది అనమాట. ఇలాగ రీసెట్ ఇండెక్స్ సెట్ ఇండెక్స్ని యూజ్ చేసి మన డేటాని కావాల్సినట్టుగా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకే అండి. సో అదండి. సో నేను ఇప్పటి వరకు పాండాస్ గురించి మీకు చెప్పానండి. ఈ ఇంచుమించుగా ఒక 12 క్లాసులో దగ్గర ఎంతో చెప్పినట్టున్నానండి, 12, 13. సో ప్రతి దాంట్లోనూ కూడా మీకు డీటెయిల్డ్గా ప్రతిదీ కూడా చెప్పానని నేను అనుకుంటున్నానండి. ఓకే, మీకు ఎక్కడైనా ఏదైనా డౌట్ ఉంటే దయచేసి కమెంట్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.